రష్యా ఆయిల్ అన్నటువంటిది ఈ లాస్ట్ 1 మంత్లో ఏదైతే ఓ పక్కన అమెరికా చెప్పి రష్యా నుంచి ఆయిల్ కొంటే 500% వేస్తాం, 100% నుంచి 500% దాకా పెనాల్టీలు వేస్తామని చెప్పినా కూడా భారత్ కొనడం ఆగలేదు. భారీ ఎత్తునే కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ తక్కువకు వస్తున్నది కాబట్టి. తాజాగా రష్యా నుంచి జూలైలో దిగుమతులు రోజుకి 2.8 మిలియన్ బ్యారెల్ జరిగినాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇంత భారీ స్థాయిలో దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. ఓ పక్కన అమెరికా ఆపేశామని చెప్తా భారతదేశంలో కూడా ఇంకేముంది సరెండర్ మోడీ అని చెప్తున్న వేళ జరిగింది ఇది. ఏదైతే షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ ప్రకారం జూలైలో భారత్ ప్రపంచ దేశాల నుంచి రోజుకి 5 మిలియన్ బ్యారెలకు పైగా ముడి చమురు దిగుమతి చేసుకుంది. జూన్ కంటే ఇది అధికం. రష్యా నుంచి చమురు సరఫరా జూన్లో 2.7 మిలియన్ బ్యారెల్ ఉంటాయి. జూలైకి అది 2.8 మిలియన్ బ్యారెలకు పెరిగింది. దీంతో దేశ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఏకంగా 55.5% చేరింది. అదే సందర్భంలో ఎల్పిజి దిగుమతులు కూడా భారత్ పెంచుకుంటూనే వచ్చింది. అది మాత్రం అమెరికా నుంచి తెచ్చుకుంది. జూలైలో దిగుమతి చేసుకున్న మొత్తం 1.2 మిలియన్ టన్నులకు పైగా ఎల్పిజిలో సుమారు 73% అమెరికా నుంచి కొన్నది భారతదేశం. జూలై నుంచి భారత రిఫైనరీలు పశ్చిమాసియా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లను పెంచినట్టు కూడా ఈ సందర్భంగా కెప్లర్ చెప్తోంది. వీటిలో ప్రధాన సరఫరాదారులుగా సౌదీ అరేబియా. ఆ దేశం నుండి జూన్లో రోజుకి 2.9 లక్షల బ్యారెళ్లు చమురు దిగుమతి చేసుకుంటే జూలైలో 4.2 లక్షల బ్యారెల్కి పెరిగినాయి. ఓ పక్కన హార్ముజ్ జలసంధి మూసేసి తర్వాత బాబియా మందాలు మూసేసిన తర్వాత కూడా మనం తెచ్చుకుంటున్నాం. ఇరాక్, కువైట్ నుంచి కూడా చమురు దిగుమతులు తిరిగి ప్రారంభమైనాయి. మరోవైపు దుబాయ్ నుంచి దిగుమతులు జూన్లో 5.1 లక్షల బ్యారెల్స్ నుంచి జూలైలో వాళ్లే సప్లై చేయలేక 4.6 లక్షల బ్యారెల్స్కి తగ్గినాయి. అది భారత్కి రెండో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఉంది యుఏఈ.